హాయ్ సార్, ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు కదా, ఇప్పుడు ఆయన సమర్థిస్తున్నారా? సమర్థిస్తున్నాం ఆయన్ని. ఆయన మంచి పనే చేశాడు, సామాన్యులకి అందుబాటులో తీసుకొచ్చాడు. కొంతమంది మల్టీప్లెక్స్లకి పోయి సినిమాలు చూడలేని అవకాశం లేని వాళ్ళు హ్యాపీగా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు. ఓకే, కానీ ఇప్పుడు సార్ స్టార్టింగ్లో అయితే రవి వాళ్ళ నాన్న సపోర్ట్ చేయలే రవిని, కానీ ఇప్పుడు సినిమా వాళ్ళనే తిడుతున్నాడు. అప్పుడు అర్థం చేసుకోలేదు, ఇప్పుడు అర్థం చేసుకొని ఆయన కూడా తిడుతున్నాడు సినిమా వాళ్ళని. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రవినే సపోర్ట్ చేస్తున్నారు సార్, దానిపై ఏం చెప్తారు? రవిని సపోర్ట్ చేస్తారు, ఆయన ప్రజలు సామాన్యులకు అందుబాటులో ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేస్తున్నారు. అంటే కేవలం మూవీ టికెట్స్ పెంచడం వల్లే అవి అంత ధరలు ఉన్నాయి కాబట్టి అందరూ పైరసీ మూవీస్ చూస్తున్నారంటారా? అవును, సినిమా థియేటర్లకు పోలేక అక్కడున్న ఈ రేట్లని వాళ్ళు తట్టుకోలేక ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఫ్యామిలీతో చూస్తున్నారు. కొంతమంది నిర్మాతలు ఏమంటున్నారంటే సార్, ఇలాంటి వాళ్ళను ఎన్కౌంటర్ చేయాలని కొంతమంది అంటున్నారు, అందరు అనట్లేదు కానీ కొంతమంది అంటున్నారు. నిర్మాతలనే ఎన్కౌంటర్ చేయాలి ఫస్ట్. వాళ్ళు తప్పితే ఇంకెవరు హీరోలు లేరా? వాళ్ళే హీరోలా? వాళ్ళని పెట్టే సినిమాలు కోట్లు పెట్టి సినిమాలు తీయాలా? అంతకంటే చాలామంది జబర్దస్త్లో పనిచేస్తున్నారు, ఇతర సోషల్ ఇది అన్నింటిలో యాక్టింగ్ చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎవరూ తీసుకోవట్లేదు, డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్లు కానీ. వాళ్ళు బిజినెస్ అయింది కాబట్టి బిజినెస్ని లాభ నష్టాలు ఉంటాయి బిజినెస్లో కూడా, అది తప్పదు. రవిని అరెస్ట్ చేయడం కరెక్టే అంటారా? ఇప్పుడు తనని ఎన్కౌంటర్ చెయ్యాలి అని చాలామంది నిర్మాతలు కూడా అంటున్నారు, ఏమంటారు మీరు? వాళ్ళ డబ్బులు పోతున్నాయని వాళ్ళ బాధ. వాళ్ళ రెమ్యునేషన్ కోట్లు తీసుకోవాలి, పేదోడికి మాత్రం 600 టికెట్ 700 టికెట్ పెట్టాలి. వాడు పేదోడు ఎట్లా ఒక 4 ఫ్యామిలీ పోవాలంటే ఎంత అవుతుంది? 3-4 వేలు అవుతుంది. హాయిగా 20 రూపాయలు మొబైల్లో చూసుకోవచ్చు కదా. అదే రెమ్యునేషన్ తక్కువ తీసుకొని పేదోడు సినిమాలకు వెళ్ళి చూసేటట్టు సినిమా టికెట్ పెట్టాలి. మీ ఇష్టం ఉన్న రేట్లు పెట్టి ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రేటు, ఒక్కొక్క సినిమాకి ఒక్కొక్క రేటు పెడితే ఇట్లాంటివి అవుతాయి. ఇట్లాంటివి కావద్దంటే సామాన్లు ఇంతకుముందు గతంలో ఉండేవి 20 ఏళ్ళ కింద ఎట్లా టికెట్ ఒకటి 50 రూపాయలు, 30 రూపాయలు, 20 రూపాయలు టికెట్ ఉండే. ఆ రోజు 100 థియేటర్లు ఉన్నాయి, ఇలా థియేటర్లే మాయమైపోయినాయి. ఎందుకని హై రేంజ్ అపార్ట్మెంట్ అది ఏంది మాల్లో సినిమాలు పెట్టి 600-700 టికెట్ ఐమాక్స్ పెట్టి ఏసీలు పెట్టి తోసీలు పెట్టి చేసే వరకు అది ఇటువంటి దొంగతనాలు అవుతాయి. అంటే సార్ కేవలం ఇంకోటి వస్తారు, రేపొద్దున ఆడిపోతారు, రేపొద్దున ఇంకోటి వస్తారు. ఎంతమందిని ఎన్కౌంటర్ చేస్తారు? మొత్తం పబ్లిక్నే ఎన్కౌంటర్ చేసేస్తే సినిమా చూసే ఛాన్సే ఉండదు, ఇక అవసరమే లేదు. ఇక ఆ ఎన్కౌంటర్ ఎందుకు, పట్టుకోవడం ఎందుకు, పోలీసు వాళ్ళ పైసలు దండగ ఎందుకు? అంటే కేవలం టికెట్ రేట్స్ ఎక్కువ ఉన్నాయి, అందుకే పైరసీ మూవీస్ చూస్తున్నారు. ఎప్పుడైతే టికెట్ రేట్ పెరిగిందో మనకు చీఫ్ ఎక్కడొస్తే అక్కడే పోతారు పబ్లిక్. వీళ్ళు చేసేది దాన్ని ఎన్కౌంటర్ చేసినా ఏం ఆగదు, ఏది చేసినా ఆగదు. ఇంకోటి పుట్టుకొస్తూనే ఉంటాడు ఇంకోటి. అంటే ఇన్ని రోజులైనా రవి అసలు నోరిప్పడం లేదు, నిజంగానే రవి ఒక్కడే ఇదంతా చేశాడా సార్? వెనకాల ఎవరైనా టీం ఉంటుంటారా? ఎవరు ఉంటారు కాదు, ఆయన వేయాలనిపించి చేసింది. ఇంకా ఎవడు ఉన్నాడు వెనకంటే ఉండరు అనుకుంటే ఉంటారు. సమాజానికి మంచి చేసింది అంటారా సార్? టికెట్ రేట్ ఒకటే చెప్తున్నా కదా, ఫ్యామిలీతో టికెట్ చూడాలంటే 4 వేలు కావాలి ఇప్పుడు. అదే 40 రూపాయలతో చూసిండు మొబైల్, ఇంకేంది ఇది కదా, అది అంతే కదా. అంటే పోలీసులేమో మేమే కష్టపడి పట్టుకున్నామని అన్నారు, కానీ వాళ్ళ భార్యనే పట్టించింది అంటున్నారు. నోరు ఉన్నది ఇష్టం వచ్చినట్టు చెప్తారు, ఎవరికి దోషింది వాడిని వచ్చుతాడు. ఇక అది చెప్పుకుంటే ఇంకా 10 చెప్తారు చూడు, ఇంకా 4 రోజులలో ఇంకో 4 వెళ్తాయి చెప్తానే ఉంటారు అట్లే. అంటే ఇప్పుడు ఐబొమ్మ రవిని వదిలేస్తారా, లేకుంటే శిక్ష పడితే ఎలాంటి శిక్ష పడాలనుకుంటున్నారు? ఇప్పుడు డబ్బున్న నిర్మాతలు ఏమంటారు, మా పైసలు దోసుకోండి అని కోపం ఉంటుంది వాళ్ళకు, కానీ పేదోళ్ళు మాత్రం మంచి పనే చేసిందంటారు. అంటే రవి బెట్టింగ్ యాప్స్ చేయడం వల్లనే అరెస్ట్ చేసిందని కొందరు అంటారు, కానీ కొంతమంది సెలబ్రిటీలు ప్రొడ్యూసర్స్ కూడా బెట్టింగ్ యాప్స్ చేశారు, వాళ్ళకి శిక్ష పడట్లేదు కదా సార్? బెట్టింగ్ యాడ్ చేసినా నువ్వు చూడలే, నేను చూడలే. ఆడు బెట్టింగ్ యాడ్ చేసిన మీరు ఎట్లా అంటారు, నేను ఎట్లా చెప్పాలి? బెట్టింగ్ లేదు. వాడు ఏం చేసిండు, ఒకటే పని చేసిండు, పేదోడు సినిమా చూసే పని చేసిండు, అది మాత్రమే మనకు తెలుసు. అంటే కొంతమంది హీరోలు అంటున్నారు, మేము ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే మా రెమ్యునరేషన్ రిటర్న్ ఇస్తామంటున్నారు. ఒకవేళ సినిమా ఫ్లాప్ అయితే చూసిన జనాలకి కూడా, ఆడియన్స్ కూడా టికెట్స్ రేట్లు అనేది కదా, మరి అది కూడా రిటర్న్ ఇస్తే హ్యాపీగా ఉంటుంది. గుంజుకొని సో ఇంతకీ ఏమంటారు సార్, రవి చేసింది కరెక్టే అంటారా? రవి చేయడం కాదు, వీళ్ళంతా పెద్ద సెలబ్రిటీలు మొత్తం వాళ్ళే మీడియాలో ఉండాలి, వాళ్ళే ఇండస్ట్రీలో ఉండాలి, వాళ్ళే సంపాదించుకోవాలి. చిన్న హీరోలను పైకి రానియరు, చిన్న ప్రొడ్యూసర్ని తొక్కేస్తారు. ఇక వాళ్ళే సంపాదించుకోవాలి. తప్పులే చేయటం మంచిదే, హ్యాకింగ్ చేసి శుభ్రంగా పబ్లిక్లో వదలటమే బెస్ట్.
అంటే ఇప్పుడు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నిటిని ఎక్కువ పట్టించుకొని ప్రభుత్వం జస్ట్ సినిమా వాళ్ళకి ఆపద రాగానే ఎందుకు ఇట్లా ప్రెస్ మీట్లు పెట్టి ఇట్లా హైలైట్ చేస్తున్నారంటారు? కొన్ని ప్రాబ్లమ్స్ని సైడ్ చేయడానికి కూడా వీటిని చిన్న వాటిని పైన ఎంకరేజ్ చేస్తారు. ఇవన్నీ సామాన్యం, సహజం ఇవన్నీ. సో ఇప్పుడు ఐబొమ్మ రవిని అయితే అరెస్ట్ చేయడం జరిగింది సార్, సమర్థిస్తున్నారా? ఐబొమ్మ రవి అరెస్ట్ కరెక్టే అంటారా? కరెక్టే, కానీ థియేటర్లో చూసేవాడు ఎటుకుడి ఇవి చూసి ఇవి ఎవడు పట్టించుకోడు కదమ్మా. అరెస్ట్ చేసినా చేయకపోయినా దానివల్ల ఏం ఒరిగేది ఏమి ఉండదు. జరిగేది ఎటుకుడి జరుగుతూనే ఉంటుంది కదా. ఇప్పుడు ఇది ఆపారు, ఐబొమ్మ ఆపారు, ఇంకోటి వస్తుంది, బప్పం వచ్చింది, తర్వాత ఇంకోటి వస్తుంది, మూవీ రూల్స్ వచ్చాయి. ఆపేవాడు ఎటుకుడి ఎవడు ఆపలేడు. దీన్ని హ్యాకింగ్ జరుగుతూనే ఉంది కదా ప్రాసెస్, దాన్ని మనం ఏం చేయలేము. అంటే సార్ కేవలం టికెట్ రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇట్లాంటి పైరసీ సినిమాలు చూస్తున్నామని చాలామంది ప్రజలు అంటున్నారు. మీరు ఏమంటారు సార్? కావచ్చమ్మా, అది కూడా రీజన్ కావచ్చు. అది గవర్నమెంట్ చూసుకుంటుంది కదా, మన పరిధిలో కాదు కదా. అదే అంటే సార్ ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు, ఇలా మూవీ రూల్స్లో చాలా ఉన్నాయి కదా, దీంతో ఇక్కడితో ఈ పైరసీ మూవీస్ ఆగిపోతుంది అంటారా? ఆగదు, అది ఎప్పటికీ ఆగదు నాకు తెలిసినంత వరకు. హ్యాకింగ్ అనేది ఒక స్కిల్ సెట్, ఎవరు ఎక్కడి నుంచి అయినా చేయొచ్చు. ఇండియాలోనే చేస్తే పట్టుకుంటారేమో, వేరే కంట్రీస్ నుంచి చేస్తే ఏం చేస్తారు? చేయలేరు కదా. ఇట్స్ అన్స్టాపబుల్ అనమాట. అంటే ఇన్ని రోజులైనా ఐబొమ్మ రవి అయితే అసలు నోరు విప్పలేదు, నేను ఒక్కడినే ఇదంతా చేసినాను అంటున్నాడు సార్. సో నిజంగానే రవి ఇదంతా ఒక్కడే చేశాడంటారా? ఇట్స్ నాట్ పాసిబుల్ విత్ వన్ పర్సన్. ఓకే, ఇట్స్ మల్టిపుల్ పీపుల్ విల్ డూ దట్. ఒక పర్సన్తో అయ్యేదైతే కాదు, దానికి స్కిల్ సెట్ ఉంటుంది. అవంతా ఈజీ అయ్యే పనే కాదు, నా ఒపీనియన్. అంటే కొంతమంది నిర్మాతలు ఏమంటున్నారంటే ఇలాంటి వాడికి జైలు శిక్ష పడాలి, అలాగే ఎన్కౌంటర్ చేయాలని అంటున్నారు. ఎన్కౌంటర్ చేసేంత పెద్ద పని చేశాడా? అట్టేం కాదు, ఎన్కౌంటర్ చేయాల్సిన నెసెసిటీ అయితే లేదు, కానీ బట్ ఇదైతే తప్పు. యాక్టివిటీ అనేది 100% తప్పు. అది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కూడా సపోర్ట్ చేయట్లేదు. ఇప్పటికైనా మూవీ ఇండస్ట్రీ వాళ్ళు టికెట్ రేట్స్ తగ్గిస్తారంటారా? చూద్దాం, అది మీకే తెలవాలి. నా ద్వారా కూడా తగ్గిస్తే మంచిది, జనాలు ఎక్కువ థియేటర్స్కి వస్తేనే బాగుంటుందని మేము కూడా కోరుకునేది. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సార్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మూవీకి వెళ్ళకుండా అయిపోయింది, అంత మాదిరి ఉన్నాయి టికెట్ రేట్స్. ఇప్పటికైనా తగ్గిస్తే మంచిది అంటారా? డెఫినెట్గా మంచిదే, తగ్గిస్తే మంచిదమ్మా, అందరూ చూస్తాడు థియేటర్కి వెళ్ళి. అది మేము కూడా కోరుకుంటాం. సో ఇప్పుడు ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం జరిగింది, ఇప్పుడు కరెక్టేనా ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం? డెఫినెట్లీ కరెక్ట్. ఎందుకంటారు? ఎందుకంటే క్రైమే, దాన్ని ఎలా పరిసే క్రైమ్ లెక్కన చూడాలి అంతే. అతను ఏదో రీజన్ ప్రజల కోసం చేశాను మాట్లాడదు, క్రైమ్ లెక్కన చూడాలి అంతే, అది మాట్లాడదు. ఒకవేళ ఏదైనా ప్రైజెస్ ఉంటే కన్నా మనం ఈరోజు ఇంత రచ్చ చేస్తున్నాం, ఏదో సినిమా వచ్చేటప్పుడు ఓపెన్ మారదాం. 2027లో మన మహేష్ బాబు మూవీ వస్తుంది వారణాసి, ఆ మూవీ వచ్చినప్పుడు కంపల్సరీ రైట్ సైకిల్ ఉంటుంది. ఆ టైంలో మనం ఫైట్ చేయాలి, అంతేగాని ఆ టైంలో ఫైట్ చేయక ఇలాంటి ఏదో జరిగినప్పుడు ఫైట్ చేయడం కరెక్ట్ కాదు. వచ్చినప్పుడు ఆ రోజు ఫైట్ చేయాలి. వారణాసి సినిమాకి వచ్చినప్పుడు కంపల్సరీ 1000 చెప్తాడు, 1000 ఆ రోజు ఫైట్ చేయాలి, కాబట్టి ఆ సినిమా బ్యాన్ చేయాలి అంతే. అలా ఉండాలి, కానీ ఏదో క్రైమ్ చేశాడు కదా, క్రైమ్ చేసిన సపోర్ట్ చేయడం కరెక్ట్ కాదు. క్రైమే. అంటే అందరు ఏమంటున్నారంటే టికెట్స్ రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇలాంటి మేము పైరసీ మూవీస్ చూస్తున్నాం అంటున్నారు, ఏమంటారు దానికి? టికెట్ రేట్స్ హైక్ ఉన్నాయంటే కన్నా యాక్చువల్ నేను కూడా అప్కమింగ్ డైరెక్టర్, నేను ట్రై చేస్తున్నాను. కాబట్టి మనం ఎలా చెప్తున్నాం అంటే ప్రొడ్యూసర్ పడి ఇబ్బందులు పడాలి. ప్రొడ్యూసర్ అడిగేది ప్రొడ్యూసర్ కోసం అడుగుతాడు. హీరో తన రెమ్యునరేషన్ తప్పించుకోకుండా యాక్చువల్ 10 days షూట్ చేస్తే ప్రొడ్యూసర్ ఆల్మోస్ట్ 10 కోట్లు దిగిపోతుంది దూరం. అంటే డెఫినెట్లీ మహేష్ బాబు ప్లాన్ చేసినా కానీ, చిరంజీవితో ప్లాన్ చేసినా కానీ 10 కోట్ల నుంచి 20 కోట్లు అవుతుంది 10 days కానీ. ప్రొడ్యూసర్కి ఎవరికి ఇస్తారు డబ్బులు? అతను ఆల్రెడీ బయ్యర్స్తో ఫైనాన్స్ తెచ్చుకొని, అది ఇంట్రెస్ట్లు కూడా ఓవర్ ఇంట్రెస్ట్, హైర్ ఇంట్రెస్ట్లు. అంటే నేనే అతను కష్టాలు చెప్తలేను, అతనికి బడ్డన్ అయిపోతుంది. ఆ బడ్డన్ అయినప్పుడు యాక్చువల్గా ఏం చేస్తానంటే హీరో తన రెమ్యునరేషన్ ఇది నా మార్కెట్ అంటాడు. 100 కోట్లు పెట్టిన అతను చూస్తున్నారు, నా మార్కెట్ మీద నడుస్తుంది కాబట్టి నువ్వు నాకు ఇవ్వాల్సిన అతను డిమాండ్ చేస్తున్నాడు. ఇదేమన్నా మనం తెలుగు ఇండస్ట్రీ పైన ఫైట్ చేయాలి, మనం మీరు రేట్లు తగ్గించుకోండి అని. ఇప్పుడు యాక్చువల్గా చిరంజీవి గారు ఎంతో సంపాదించుకున్నారు, అతను రెమ్యునరేషన్ తగ్గించుకొని చెప్పాలి, సంపాదించుకున్నాడు. ఇప్పుడు మహేష్ బాబు కంప్లీట్ అయిపోయినా, మహేష్ బాబు ఇందాక సినిమా అయిపోయినా, మహేష్ బాబు ఈ విషయంలో రైట్. ఎందుకంటే తను ఏమంటే తన ప్రొడక్షన్కి తనకి ఇచ్చే రెమ్యునరేషన్ ఉందో అలా నాకేం ఇవ్వద్దు, దాని ప్రొడక్షన్లో తీసుకో. ప్రొడక్షన్లో వచ్చి షేర్ మీదనో లేదంటే బిజినెస్ అయినా దాంట్లో తీసుకుంటాడు. అలా ఉండాలి. అంటే మనకి ఎట్లా అంటే నువ్వు 10 కోట్లు అంటే తప్పు, 10 కోట్లు ఉన్నా 10 కోట్లు నువ్వు తగ్గించుకున్నావు అనుకో, 1 కోటి రూపాయలు అడ్వాన్స్ నువ్వు తగ్గించుకున్నావు అనుకో, ఆ 9 కోట్లు అనేది ప్రొడ్యూసర్ హెల్ప్ అయ్యి తను ప్రొడ్యూసర్ సినిమాని కంప్లీట్ చేస్తాడు. సినిమాని కంప్లీట్ అయినా ఆ బిజినెస్ మనం కంప్లీట్ చేసుకున్నావు అనుకో, దాని మీద షేర్ తీసుకోవచ్చు, బాగా కంప్లీట్గా ఉంటుంది. నువ్వు అడిగిన దానికంటే ఎక్స్పెక్ట్ అవుతుంది, మంచి మార్కెట్ మంచిగానే వస్తుంది అంతే. సినిమా రేట్స్ అనేది ఎలా అంటే కానీ హైలో వెళ్ళిపోతున్నాయంటే కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే కానీ తప్పు ఏంటంటే కానీ థియేటర్స్ వల్లే జరుగుతాయి. అక్కడ ఊర్లో ఎక్కడో 10,000 కూడా లేని పాపులేషన్ ఊర్లు ఉంటాయి, అక్కడ థియేటర్లో 400 అవుతుంది, అది రైట్ కాదు. అక్కడ 400 రైట్ కాదు, ఎందుకంటే కంప్లీట్ అది ఎందుకు పనికిరాదు. సిటీలో ఐమాక్స్ ఇవి ఓడుతావు, ఎందుకంటే ఆ విజువల్ ఎఫెక్ట్స్ ఆ ఫీచర్స్ ఇస్తాయి మనకు. ఊర్లో వ్యూ అక్కడ 400 500 అడగడం తప్పు. దీనికి రాష్ట్రంలో ఏం జగన్ చెప్పాడు చూడు, 100 రూపీస్ టికెట్, ఆ జగన్ రైట్ ఈ విషయం అలాగా. అంటే సార్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇన్ని రోజులైనా రవి అసలు నోరు విప్పలేదు,
నేను ఒక్కడిని ఇదంతా చేసినా అని అంటున్నాను. నిజంగానే రవి ఇదంతా ఒక్కడే చేశాడంటారా? ఇది నెట్వర్క్ ప్రాసెస్ అండి, మ్యాక్ చైన్లింగ్ ప్రాసెస్. ఒకరికొండ ఉండదు. యాక్చువల్గా సినిమాను మనోడు ఇప్పుడు లాస్ట్ టైం ఒకటి పట్టుకుంటే 60 లక్షలు ఇస్తాను నాకు మూవీ ఇస్తున్నాడు. చైన్లింగ్ ప్రాసెస్ ఒకటిది అయిపోయేది చాలా ఉంటుంది. కానీ అయితే ఈ విషయంలో కంప్లీట్గా ఐబొమ్మని సపోర్ట్ చేయను, కంపల్సరీ ఫైరస్ అండి. ఎందుకంటే అతను ఏం చేశాడంటే కన్నా అతని వైపు ఏదో పర్సనల్ ఖర్చు ఉండి పర్సనల్గా అతను తీసుకోవడానికి ప్రజల కోసం చేస్తే అలాగే ఏమైనా ప్రజల కోసం చేయడానికి నువ్వేమన్నా ఇప్పుడు మిస్టర్ బీస్ట్ ఉన్నాడు యూట్యూబ్లో, అతను యూట్యూబ్ నుంచి జర్నీ చేసుకుని ప్రజలు ఖర్చు పెడతాడు. ఇలాంటి ప్లాట్ఫామ్ ఎంచుకోవాలి. కానీ నువ్వు ఎలాగని చెప్పేసి కత్తి తీసుకుని పొడి చేస్తా అంటే అయిపోతుందా? పొడి చేసి నేను 10 మందిని చంపడానికి అంటే రావణాసుని ఈరోజు చంపడానికి మన రూల్స్ ఎలా అంటే ఒక్కరిని చంపకూడదు, ఒకరిని అన్యాయం చేయకూడదు. నువ్వు ఆల్రెడీ వీళ్ళకి దెబ్బేసి నువ్వు ఆడబెట్టడం తప్పే ఉంది. అంటే ఒకరిని కొట్టి పెట్టడం కరెక్ట్ కాదు, కొట్టి పెడతా అనేది కరెక్ట్ కాదు, చేతి అనేది సంపాదించి పెట్టు. ఇది ప్రాసెస్. అంటే ఇప్పుడు ఐబొమ్మ రవి అరెస్ట్తో ఇప్పటి నుంచి పైరసీ మూవీస్ అయిపోతాయని చెప్తారా? అయిపోతాయి అసలు? అది చాలా వరకు తప్పు, ఆగవు. ఎందుకంటే పైరసీ ఎలాగంటే కన్నా సీరియస్ చెప్తాను. పైరసీ ఎలా జరుగుతుంది ప్రజెంట్ పైరసీ చెప్తాడు. ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ నచ్చిన హీరో నేను ప్రభాస్ రాజేశ్వర రిలీజ్ అనుకో, అతను వస్తుంటాడు, అతను ఏంటంటే క్యాప్చర్ చేసి పెడుతున్నాడు. అది పైరసీ. అదేం పరిస్థితి కాకుండా సీన్ లీక్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఏం చేయాలంటే కన్నా టెక్నాలజీ డెవలప్మెంట్ ఉంటే నా ఉద్దేశం ఏంటంటే కానే మూవీ చూసారు మీరు రీసెంట్ కిరణ్ అపురం ఆ మూవీని యాక్చువల్ మూవీ రూల్స్లో కానీ దేంట్లో కానీ రాలేదు. ఆ టెక్నాలజీ వాడాలి. టెక్నాలజీ వాడుకుంటే బెస్ట్ ఉంటుంది. ఎవరు క్యాప్చర్ చేయకూడదు, అలా ఉండాలి. ప్రాబ్లం లేదు. కంప్లీట్గా మనం డెఫినెట్ ట్రై చేస్తే అవుతుంది పైరసీ అవ్వకుండా. కొంతమంది నిర్మాతలు ఏమంటున్నారంటే ఇలాంటి వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలి అంటున్నారు. నిజంగా ఎన్కౌంటర్ చేసేంత పెద్ద తప్పు రవి చేస్తారంటారా? ఎన్కౌంటర్ చేసే తప్పు అంటే కానీ వాళ్ళు పర్సనల్గా మారుతారు. వాళ్ళకి దెబ్బేశారు కదా అని సినిమాలని వాళ్ళు అనుకుంటున్నారు. యాక్చువల్ అతని వల్ల ఏమీ సినిమాలు ఆగిపోలేదు. మీరు సినిమా కరెక్ట్గా చేయలేకున్నారు. ఆయన మొన్న చిరంజీవి గారు ప్రెస్ మీట్లో అన్నారు గేమ్ చేంజర్ ఫ్లాప్ అంటే గేమ్ చేంజర్ 180 కోట్లు పెట్టి ప్రొడ్యూసర్ మరి మిమ్మల్ని చంపాలా? ప్రొడ్యూసర్ రికవర్ కాలేదు. చిరంజీవి గారిని రామ్ చరణ్ గారిని చంపాలి ఏంటి? తర్వాత మన బోలా శంకర్ ప్రొడ్యూసర్ మిమ్మల్ని చంపాలేంది? మరి సినిమా మీరు ఫ్లాప్ ఇచ్చారు కదా, అవి కరెక్ట్ కాదు. ఏదైనా జరిగి క్రైమ్ చేశాడు, ఆ క్రైమ్ తగినట్టు చట్టపరమైన రీత్యాలు ఉంటాయి. మీరు ఎన్కౌంటర్ అన్న కరెక్ట్ నాట్ కరెక్ట్. ఎందుకంటే రేపిస్టులనే వదిలిపెట్టిన సమాజం. అలాంటి సమయంలో ఇతన్ని జస్ట్ ఇదే క్రైమ్. యాక్చువల్గా తను చేసిన ఏముందంటే జనాలదే యాక్సెప్ట్ చేస్తున్నారు. ఒక వర్గం యాక్సెప్ట్ చేయాలి, ఒక వర్గం అంతా ప్రజలంతా యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి దాన్ని అలా చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ అతనికి జైలు శిక్ష లేకుంటే అతనిలో పరివర్తన వచ్చడానికి ఏదో చేస్తుంది అంతే, అంత ఒక్కటి చాలు. For more videos like this, subscribe Big TV channel.